సీసీటీ మన వెబ్సైట్ నుంచి టాలీలోకి ట్రాన్సాక్షన్ని ఎలా డంప్ చేసుకోవాలన్నది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇప్పుడు మనం చూద్దాము. ఫస్ట్ ఇంపోర్ట్ చేయడం కన్నా ముందు మనం కొన్ని ప్రీరిక్విజైట్స్ ఉన్నాయి. మాస్టర్ సెటప్ చేసుకోవాలి. అలానే మన టీడీఎల్ ఫైల్ లోడ్ చేసుకోవాలి. దీనికన్నా ముందు మనం ఒకసారి డేటా బ్యాకప్ తీసుకుందాం. బ్యాకప్ తీసుకోవాలంటే మనకి ఇక్కడ మన టాలీ డేటా ఎక్కడైతే ఉందో ఆ డేటా పాత్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ప్రజెంట్ నా సిస్టంలో టాలీ డేటా అనేది డెస్క్టాప్ సీసీటీలో ఉంది. అలానే క్లయింట్ సిస్టంలో కూడా సి డ్రైవ్లోనో డి డ్రైవ్లోనో ఎక్కడో ఒక చోట ఈ డేటా అనేది కనిపిస్తుంది. ఇక్కడ మనకి సీసీటీ 10,002 అని కనిపిస్తుంది కదా, ఇది కంపెనీ అండ్ కంపెనీ ఫోల్డర్ అన్నమాట. మన టాలీ డేటా అనేది ఫోల్డర్ రూపంలో స్టోర్ అవుతుంది. ఆ ఫోల్డర్కి 5 డిజిట్ నెంబర్ అనేది ఉంటుంది. బేసికల్గా అది 10,000, 10,001, 10,002 అట్లా ఉంటాయి. సో ఇక్కడ నేను క్రియేట్ చేసిన కంపెనీకి 10,002 ఇది నా డేటా ఫోల్డర్. దీన్ని మనం రైట్ క్లిక్ చేసి సెండ్ టు కంప్రెసర్ జిప్ అంటే జిప్ ఫోల్డర్ చేసేస్తే బ్యాకప్ తీసినట్టు. సెండ్ టు కంప్రెసర్ జిప్ అంటున్నాను, డేటా బ్యాకప్. ఒకవేళ మనం చేసిన ట్రాన్సాక్షన్స్లో ఏమైనా మిస్టేక్ ఉన్నా సరే ఈ డేటాను మళ్ళీ మనం అన్జిప్ చేసుకుని రీస్టోర్ చేసుకుని వాడుకోవచ్చు. సో సేఫ్టీ పర్పస్ కోసం నేను ఏం చేశానంటే డేటా బ్యాకప్ అనేది తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కంపెనీ ఓపెన్ చేస్తాను. కంపెనీకి జనరల్గా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటాయి ఏదో ఒకటి ఇవ్వగానే మనకి నెక్స్ట్ టీడీఎల్ మనకి ఇచ్చిన ప్రోగ్రామ్ ఫైల్ని టీసీపీ అంటాము. ఈ టీసీపీ అనేది లోడ్ చేసుకోవాలి. ఇక్కడ టీసీపీ లోడ్ చేసుకోవడం కోసం F1 హెల్ప్లోకి వెళ్ళి ఇక్కడ టీడీఎల్స్ అండ్ యాడన్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళి F4 మేనేజ్ లోకల్ టీడీఎల్ అనే దాన్ని తీసుకోవాలి. ఇక్కడ తీసుకున్నప్పుడు ఇక్కడ మన టీడీఎల్ ఫైల్ అనేది కూడా నేను మీకు ఒకటి ప్రొవైడ్ చేస్తాను. ఆ టీడీఎల్ ఫైల్ అనేది .tcp ఫార్మేట్లో ఉంటుంది. ఇక్కడ చూడండి కేజీఎన్ సీసీటీ ఏపీ ఇంటిగ్రేషన్. ఈ పాత్ కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం. ఇక్కడ పేస్ట్ చేసినప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తుంది కేజీఎన్ సీసీటీ ఏపీ ఇంటిగ్రేషన్ మాడ్యూల్.tcp. మన ప్రోగ్రామ్ ఫైల్ ఎప్పుడు కూడా .tcp ఫార్మాట్లో ఉంటుంది. ఆ ఫైల్ని ఇక్కడ మనం లోడ్ చేయాలి. లోడ్ చేసిన తర్వాత మనకి ఫైల్ మీరు వదిలేసేయండి, మీకు ఒకటే ఫైల్ కనిపిస్తుంది. కేజీఎన్ సీసీటీ ఏపీ ఇంటిగ్రేషన్ మాడ్యూల్ 2.1 లోడ్ అయింది. ఇక్కడ ఒకవేళ లోడ్ కాలేదంటే నాట్ లోడెడ్ అని వస్తుంది. దానికి సంబంధించిన ఎర్రర్ కూడా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ F6 ఫ్యూచర్లో ఫస్ట్ 2 ఆప్షన్స్ మనకు ప్రోగ్రామ్ సంబంధించింది కాదు. ఇది ఎనేబుల్ కేజీఎన్ సీసీటీ ఏపీఐ ఇంటిగ్రేషన్, ఇది ఎస్ పెట్టుకోవాలి. ఎస్ పెట్టుకొని మనకి ఇక్కడ బ్యాంక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. బేసికల్గా మనకి బ్యాంక్ మల్టిపుల్ బ్రాంచ్ ఉంటాయి, కానీ మనకి ఒక బ్యాంకే రిసిప్ట్లు వస్తాయి కాబట్టి ఆ బ్యాంక్ ఏంటన్నది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఎగ్జాంపుల్కి యూబీఐ బ్యాంక్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు క్లయింట్ని అడిగి అక్కడ ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఎప్పుడైతే అక్కడ F6 అంటే F1 హెల్ప్లో టీడీఎల్స్ అండ్ యాడాన్స్లో ఇక్కడ మనం ఫైల్ లోడ్ చేసి F6లో ఎప్పుడైతే ఎనేబుల్ కేజీఎన్ సీసీటీ ఏపీ ఇంటిగ్రేషన్ ఇక్కడ ఎస్ అని ఇచ్చామో మనకి ఇక్కడ గేట్వే ఆఫ్ టాలీలో ఒక బటన్ అనేది ఎక్స్ట్రా వస్తుంది, కేజీఎన్ సీసీటీ ఏపీ ఇంటిగ్రేషన్. దీని మీద క్లిక్ చేస్తే గెట్ ట్రాన్సాక్షన్ అనే బటన్ వస్తుంది. ఈ గెట్ ట్రాన్సాక్షన్లో మనకి ట్రాన్సాక్షన్ ఎప్పటి నుంచి కావాలి, ఫ్రమ్ డేట్ టు డేట్ ఇస్తే ఆటోమేటిక్గా ట్రాన్సాక్షన్స్ అనేవి ఇంపోర్ట్ అవుతాయి. దీనికన్నా ముందు మనకి ఏంటంటే లెడ్జర్స్ని సెటప్ చేసుకోవాలి. లెడ్జర్స్ కన్నా ముందు వోచర్ టైప్స్ అనేవి సెటప్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు క్లయింట్ రిసిప్ట్స్, పేమెంట్స్, జర్నల్ కోసం డిఫాల్ట్ లెడ్జర్స్ అవి వాడుండొచ్చు. అదే రిసిప్ట్, పేమెంట్, జర్నల్స్లో మనం మనం మన వెబ్సైట్ నుంచి వచ్చిన ట్రాన్సాక్షన్ కూడా ఇంక్లూడ్ చేసామంటే ఏది మాన్యువల్గా ఎంటర్ చేసాము, ఏది వెబ్సైట్ నుంచి వచ్చింది అనేది ఆయన ఫైండ్ అవుట్ చేసుకోవడం కష్టంగా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేసామంటే సెపరేట్ వోచర్ టైప్ అనేది క్రియేట్ చేసాం. సో మనం ఎలా క్రియేట్ చేయాలి, క్రియేట్ అనే ఆప్షన్లోకి వెళ్ళిపోయి వోచర్ టైప్ అనే ఆప్షన్లోకి వెళ్ళిపోయి ఇక్కడ బ్యాంక్ రిసిప్ట్, క్యాష్ రిసిప్ట్ అండ్ క్రెడిట్ జర్నల్ 3 వోచర్ టైప్లను క్రియేట్ చేయాలి. సో ఎలా క్రియేట్ చేస్తామో నేను ఒకసారి చూపిస్తున్నా చూడండి. స్పెల్లింగ్ యాజ్ ఇట్ ఈజ్ ఉండాలి. బ్యాంక్ రిసిప్ట్, ఇక్కడ మన గ్రూప్ వచ్చేసి రిసిప్ట్ కింద ఉండాలి. నెక్స్ట్ కంట్రోల్ కొట్టేస్తే మనకి ఇది సేవ్ అవుతుంది. అలానే క్యాష్ రిసిప్ట్, దీని మనకి గ్రూప్ వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ టైప్ ఆఫ్ వోచర్ వచ్చేసి రిసిప్ట్ అని ఉండాలి. రిసిప్ట్ అయితే రిసిప్ట్ అని ఉండాలి. జర్నల్ అయితే జర్నల్ అని ఉండాలి. క్రెడిట్ జర్నల్ ఇది సెలెక్ట్ వోచర్ టైప్ కింద జర్నల్ అని ఉండాలి. సో కంట్రోల్ సేవ్. ఇలా మనం అయితే 2 బ్యాంక్ రిసిప్ట్లు, ఒక క్రెడిట్ జర్నల్, 3 వోచర్ టైప్స్ ని క్రియేట్ చేసుకున్నాం.
నెక్స్ట్ వచ్చేసి లెడ్జర్స్. ఆల్రెడీ మన క్లయింట్ కి లెడ్జర్స్ ఉన్నాయి. అంటే ఏంటి, పీసీ అంటే ప్యాక్డ్ సెల్స్, నెక్స్ట్ వచ్చేసి ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాస్మా, నెక్స్ట్ వచ్చేసి ర్యాండమ్ డోనర్ ప్లానెట్. ఇవన్నీ లెడ్జర్స్ కింద మన క్లయింట్ ఉన్న టాలీలో ఆల్రెడీ ఇవన్నీ క్రియేట్ చేసి ఉన్నాయి. సో ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటంటే, దీనికి మన వెబ్సైట్ లో ఉన్న నేమ్ ని అలియాస్ కింద పెట్టాలి. ఫర్ సపోజ్ క్లయింట్ ఏమో ప్యాక్డ్ సెల్స్ అని వాడుతున్నారు, మన వెబ్సైట్ లో పీసీ అని ఉంది. సో మనం ఏం చేసాం, ఈ రెండాట్ల ఇంటిగ్రేషన్ కోసం ప్యాక్డ్ సెల్స్ ఇక్కడ అలియాస్ లో నేను పీసీ అని ఇచ్చా. సో ఇట్లా ప్రతి లెడ్జర్ ని మనం మ్యాప్ చేసుకోవాలి. మన వెబ్సైట్ లో ఉన్న నేమ్ అలియాస్ లో ఇవ్వాలి. ఇప్పుడు ప్యాక్డ్ సెల్స్ లో పీసీ అని ఉంది కాబట్టి పీసీ అని ఇచ్చాము. నెక్స్ట్ ర్యాండమ్ డోనర్ ప్లేట్లెట్ లో ఆర్డీబీ అని ఉంది కాబట్టి కింద అలియాస్ లో ఆర్డీబీ అని ఇచ్చాను. సో ఇట్లా లెడ్జర్స్ లో అలియాస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ మనం ఒక లెడ్జర్ కి అలియాస్ యాడ్ చేయలేదు అంటే, అదే మీరు మన వెబ్సైట్ లో ఏదైతే నేమ్ ఉందో ఆ పేరుతో ఒక కొత్త లెడ్జర్ అనేది క్రియేట్ అవుతుంది. దానికి కూడా ఇబ్బంది ఏం లేదు. క్రియేట్ అయిన తర్వాత మనకు కావాల్సిన పేరు ఆ, మళ్ళీ దాన్ని అలియాస్ లో పెట్టుకోవచ్చు. దానికి ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి మన మాస్టర్ సెటప్ అయిపోయింది. ఫస్ట్ థింగ్ మనం చేయాల్సిన పని ఏంటి, బ్యాకప్ తీసుకున్నాం. సెకండ్ థింగ్, టీడీఎల్ ఫైల్ అనేది మన టీసీపీ అనేది లోడ్ చేసుకున్నాం. థర్డ్ థింగ్, ఓచర్ టైప్స్ క్రియేట్ చేసాము. ఫోర్త్ థింగ్, లెడ్జర్స్ అలియాస్ మ్యాప్ చేసుకున్నాం. ఇంకా ఫిఫ్త్ ఫైనల్ గా ఇంపోర్ట్ చేయడం కోసం మనం ఇక్కడ కేజీఎన్ సిసి ఏపీఐ ఇంటిగ్రేషన్ అనే బటన్ మీద క్లిక్ చేసి గెట్ ట్రాన్సాక్షన్ మీద కొడుతున్నాను. ఇది మన శాంపుల్ డేటా కాబట్టి 1/4/24 ఓన్లీ 1 డేట్ ట్రాన్సాక్షన్స్ మాత్రం నేను ఇస్తున్నాను. 1/4/24 ఇస్తున్నాను. మనకి ఒక అలర్ట్ మెసేజ్ వస్తుంది, డూ యూ వాంట్ గెట్ ట్రాన్సాక్షన్ ఫ్రమ్ సిసిటీ సర్వర్? ఎస్ అంటాం. ఎస్ అనగానే మనకి ట్రాన్సాక్షన్స్ డంప్ అవుతాయి. ఇక్కడ నో డేటా ఫౌండ్ అని వచ్చిందంటే ఇది మన ఎండ్ మెసేజ్. కొట్టేస్తే సింక్రనైజేషన్ డన్. ఫర్ సపోజ్ ఇట్లా మనం సింక్ చేసినప్పుడు ఏదైనా ఎర్రర్ జరిగి ఏమన్నా ట్రాన్సాక్షన్స్ మిస్ అయినాయి అనుకుంటే కనుక ఇక్కడ మనకి కంట్రోల్ ఎన్ ప్రెస్ చేసామంటే ఏదైనా ఫర్ సపోజ్ ఒక లెడ్జర్ క్రియేట్ చేసలేకపోయినా, ఒక ఓచర్ టైప్ క్రియేట్ చేసలేకపోయినా, ఏదైనా ఒక ఎర్రర్ వచ్చిందంటే కనుక మనకి ఇక్కడ కంట్రోల్ ఎన్ క్లిక్ చేస్తే క్యాల్కులేటర్ ప్యానల్ బార్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే మనకు ఫస్ట్ చూడండి పైకి వెళ్ళి కొద్ది డేట్స్ కనిపిస్తున్నాయి. మన బ్యాక్గ్రౌండ్ లో ఉన్న ఓచర్స్ అన్ని కూడా అప్డేట్ చేసుకుంటూ వస్తుంది కాబట్టి ఈ డేట్స్. తర్వాత ఇక్కడ మనకి అమౌంట్ కనిపిస్తుంది అంటే ఈ అమౌంట్ తాలూకా ట్రాన్సాక్షన్స్ అన్ని పడినట్టు. ఎర్రర్ ఏమన్నా వచ్చిందంటే క్లియర్ గా ఉంటది అక్కడ, ఓచర్ టైప్ క్యాష్ రిసీప్ట్ డస్ నాట్ ఎగ్జిస్ట్, లేదంటే ఓచర్ టైప్ బ్యాంక్ రిసీప్ట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని చెప్పేసి మనకు క్లియర్ గా ఉంటుంది. ఈ ఓచర్ క్రియేషన్ లెడ్జర్ మ్యాపింగ్ అనేది సింగిల్ టైం సెటప్ కాబట్టి మీరు సెట్ చేసినప్పుడు నాకు ఒకసారి ఫోన్ చేస్తే నేను మీకు హెల్ప్ చేస్తాను. నెక్స్ట్ టైం నుంచి మనకి ఇట్లాంటి సెటప్ ఏమి ఉండదు. జస్ట్ ఏంటంటే ట్రాన్సాక్షన్ కరెక్ట్గా వచ్చినాయా లేదా అన్నది మాత్రం ఒకసారి కంట్రోల్ అని క్లిక్ చేసుకుని చూసుకుంటాం మంచిది. మనకి ట్రాన్సాక్షన్స్ అయితే మనకి ఇంపోర్ట్ అయిపోయినాయి. డే బుక్ 1వ తారీఖున మనకి రెండు ట్రాన్సాక్షన్స్ వచ్చినాయి. ఇక్కడ F2 కొట్టి 1/4 పెట్టుకున్నాను. 2 ట్రాన్సాక్షన్లు పడినాయి. ఒకటి బ్యాంక్ రిసిప్ట్, ఒకటి క్యాష్. మనకి ఎంటర్ చేసామంటే డేటా మొత్తం మనకి కనిపిస్తుంది. ఇదే ప్రొసీజర్ని మనకు క్లయింట్ కూడా పెట్టాలి. మీరు ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు ఏమైనా డౌట్ వస్తే నాకు వెంటనే కాల్ చేయండి. నేను రిమోట్లో కనెక్ట్ అయ్యి నేను మీకు హెల్ప్ చేస్తాను. సో ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, 1st ఏప్రిల్ మనం ఏదైతే ట్రాన్సాక్షన్స్ ఇంపోర్ట్ చేసామో ఆ ఇంపోర్ట్ చేసిన ట్రాన్సాక్షన్ అన్ని కూడా మనకి ఫ్లాగ్ అనేది మీ వెబ్సైట్లో అప్డేట్ అయిపోతుంది. నెక్స్ట్ టైం మనం ఇంపోర్ట్ చేసినప్పుడు ఈ ట్రాన్సాక్షన్స్ అనేవి రావు. ఫర్ సపోజ్ ఇప్పుడు మనం డెమో పర్పస్ కోసం క్లయింట్కి చూపించడం, ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం చూపిస్తున్నాం కాబట్టి నేను ఏప్రిల్ ట్రాన్సాక్షన్స్ అయితే మీకు రావు. మీరు క్లయింట్ చూపించినప్పుడు వీటిని రీసెట్ చేయాల్సి వస్తుంది. సో నేను అందుకనే 1వ తారీఖు ట్రాన్సాక్షన్స్ మాత్రమే ఇక్కడ మీకు చూపిస్తున్నాను వీడియోలో. మీరు క్లయింట్ దగ్గర వెళ్ళినప్పుడు 2వ తారీఖు 3వ తారీఖు అట్లా టిల్ డేట్ వరకు చేసుకుని మీరు చూపించుకోండి. వన్స్ అంతా ఫైన్ ఓకే అనుకున్నప్పుడు వాళ్ళు రియల్ డేటాలో పెట్టే ముందు మీరు ఈ ట్రాన్సాక్షన్ ఫ్లాగ్ అన్ని అప్డేట్ చేసుకుని రీసెట్ చేసుకుని అప్పుడు ఇంపోర్ట్ చేసుకుంటే వాళ్ళకి లైవ్ ఇచ్చినట్టు. ఈ డెమో ఇస్తున్నప్పుడు ఏమన్నా మీకు డౌట్ వస్తే కనుక నాకు కాల్ చేయండి, నేను రిమోట్లో అప్డేట్ చేస్తాను.